హలో గైస్, వెల్కమ్ టు ప్రాజెక్ట్స్ హబ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూజర్ అథెంటికేషన్. ఎలా అవుతాడో ఒక వెబ్సైట్ నుంచి అతను రిజిస్టర్ అయ్యి ఎలా లాగిన్ అవుతాడు, అది ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం పైథాన్ కోడ్ తోటి ఫ్లాస్క్ ద్వారా MySQL కనెక్ట్ అయ్యి సో ఆ ఫంక్షనాలిటీ అనేది మనం ఇంప్లిమెంట్ చేద్దాము. సో చూస్తూ ఉండండి, చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతి ఒక్కరికి. లాస్ట్ వీడియోలో మనము MySQL కనెక్ట్ అయ్యి మనము డేటాబేస్ సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. సో ఆ వీడియో ఇవ్వడం వల్ల ఉంటే చూడండి, ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది క్లియర్గా. ఫస్ట్ మన ఈ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే ఇది నా స్ట్రక్చర్, నేను ఫాలో అయ్యే స్ట్రక్చరు. మీకు మీ ఓన్ స్ట్రక్చర్స్ ఉంటే ఫాలో అవ్వండి. నేను ఎలా క్రియేట్ చేసుకుంటా అంటే ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన. ఇక్కడ యూజర్ అథెంటికేషన్ అని కనిపిస్తుందా, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన. దీని లోపల సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసిన, ఒకటి బ్యాక్ ఎండ్, ఇంకోటి ఫ్రంట్ ఎండ్. ఓకే, ఈ బ్యాక్ ఎండ్లో ఏం చేయకండి, ఈ ఫైల్స్ నేను ఎలా క్రియేట్ చేయాలో చెప్తా. బ్యాక్ ఎండ్లో ఏం చేయకండి, ఫ్రంట్ ఎండ్లో మాత్రము స్టాటిక్ ఫైల్స్, టెంప్లెట్స్ కోసము సపరేట్ సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేయండి. స్టాటిక్ ఫోల్డర్ ఒకటి, టెంప్లెట్ ఫోల్డర్స్ ఒకటి క్రియేట్ చేయండి. ఈ టెంప్లెట్స్ ఫోల్డర్లో ఓన్లీ HTML ఫైల్సే ఉండాలి. ఇవి HTML ఫైల్సే ఉన్నాయి. అండ్ ఈ స్టాటిక్ ఫోల్డర్లో 3 సబ్ ఫోల్డర్స్ ఉండాలి. ఏంది? CSS, ఇమేజెస్, JS. ఈ CSSలో CSS ఫైల్స్ ఉండాలి. నా ప్రాజెక్ట్కి ఏం CSS యూజ్ చేయలేదు కాబట్టి నేను పెట్టలేదేమో. అండ్ ఇమేజెస్ కూడా ఏం యూజ్ చేయలేదు, అండ్ జావాస్క్రిప్ట్ కూడా ఏం యూజ్ చేయలేదు. సింపుల్గా HTML, పైథాన్, ఫ్లాస్క్, MySQLతోనే ఇంప్లిమెంట్ చేసిన నేను ఇది. అండ్ కమింగ్ టు కోడ్స్, ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అయితే వేసుకున్నాం. ఇక్కడ చూడండి, బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ వస్తుంది మనకు. యూజర్ అథెంటికేషన్ మెయిన్ ఫోల్డర్, బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్. ఈ బ్యాక్ ఎండ్లో ఏం చేస్తారంటే db connection.py అని ఒక ఫైల్ క్రియేట్ చేయండి, అండ్ app.py అని ఇంకో ఫైల్ క్రియేట్ చేయండి. ఇక్కడ db connection.pyలో డేటాబేస్ కనెక్ట్ చేస్తాము, అండ్ app.pyలో మొత్తం ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది. ఎలా రన్ అవ్వాలి, ఎట్లా కావాలి, యూజర్ అథెంటికేషన్ అయితే ఎలా ఇన్ఫర్మేషన్ సేవ్ చేయాలనేది app.pyలో ఉంటుంది కోడ్ అంతా. అండ్ ఫ్రంట్ ఎండ్లో స్టాటిక్ టెంప్లెట్స్ చూపించినట్టే మీకు. స్టాటిక్లో సబ్ ఫోల్డర్స్, టెంప్లెట్స్లో HTML కోడ్స్. ఓకే, కమింగ్ టు డేటాబేస్ కనెక్షన్, ఈ లాస్ట్ వీడియోలో చూపించినట్టే సేమ్ యాజ్ ఇంప్లిమెంట్ చేసిన ఇక్కడ. కాకపోతే కొంచెం మార్చిన. ఇంపోర్ట్ MySQL కనెక్టర్, యాజ్ యూ నో, ఒక సబ్ మాడ్యూల్ నుంచి ఇంకో మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి డాట్ అండ్ డేటాబేస్ కనెక్ట్ చేస్తున్నా. ట్రై బ్లాక్లో పెట్టేసి కనెక్షన్ అనే వేరియబుల్లో నా డీటెయిల్స్ ఇచ్చేసిన. అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వలేదు, మీరు మీ ఓన్ పాస్వర్డ్ ఇవ్వండి. అండ్ ఇఫ్ కనెక్షన్ ఈస్ కనెక్టెడ్, ప్రింట్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ టు ది డేటాబేస్, రిటర్న్ కనెక్షన్. ఓకే, కనెక్ట్ అయితే నాకు కనెక్షన్ రిటర్న్ చేయు సక్సెస్ఫుల్గా అని చెప్తున్నా. ఎక్సెప్ట్ బ్లాక్లో డేటాబేస్ కనెక్షన్ ఫెయిల్డ్ అని పెట్టేసిన నన్ను. అండ్ ఇట్ ఈస్ ది టెస్టింగ్ పర్పస్. అండ్ ఇఫ్ తర్వాత కనెక్ట్ అయిన తర్వాత కనెక్షన్ క్లోజ్ అవ్వాలి కదా, సో కనెక్షన్ క్లోజ్ సక్సెస్ఫుల్లీ అని పెట్టేసిన లాస్ట్కి. అండ్ కమింగ్ టు టెంప్లెట్స్, మీకు టెంప్లెట్స్ చూపించాలి. ఫస్ట్ register.html. ఫస్ట్ టైటిల్ రిజిస్టర్, అండ్ రిజిస్టర్లో నేను ఫామ్లో తీసుకుంటాం కదా, ఒక యూజర్ అనే ఫామ్లో మనం ఇన్పుట్ తీసుకుంటాం. ఆ ఫామ్ ఏంది? యూజర్ నేమ్ ఉంటుంది, అందులో ఈమెయిల్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, సింపుల్ అంతే. తర్వాత రిజిస్టర్ బటన్, ఒక యూజర్ అనేవాడు యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే అతను లాగిన్ పేజ్కి వెళ్ళిపోతాడు. సో లాగిన్ పేజ్ ఫంక్షనాలిటీ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. చూడండి, లాగిన్ పేజ్లో మనకి ఏం కావాలి? రిజిస్టర్ అయిన తర్వాత ఈమెయిల్ ఒకటి కావాలి, పాస్వర్డ్ ఒకటి కావాలి, దట్స్ ఇట్. మళ్ళీ బటన్, లాగిన్ బటన్ కావాలి. దాని తర్వాత లాగిన్ అయిన తర్వాత ఇంకో పేజ్ రిడైరెక్ట్ అవుతుంది. అది ఏ పేజ్ అంటే ఎక్స్ప్లోర్. అంటే జనరల్గా డాష్బోర్డ్ పేజ్లు ఉంటాయి వెబ్సైట్లలో, అన్ని వెబ్సైట్స్లలో. నేను జస్ట్ ఎక్స్ప్లోర్ అని పెట్టిన. టైటిల్ ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్. అండ్ ఎవరైతే యూజర్ లాగిన్ అవుతారో వెల్కమ్ యూజర్ నేమ్ అని వస్తుంది. అంటే ఇఫ్ సపోజ్ రాహుల్ అనే పర్సన్ లాగిన్ అయ్యాడు, రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యాడు అనుకోండి, వెల్కమ్ రాహుల్, ఫైండ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ హియర్ అని వస్తుంది. అండ్ అక్కడనే లాగౌట్ ఆప్షన్ చూపిస్తాను నేను. దాని తర్వాత లాగౌట్ బటన్, వెన్ ద పర్సన్ హిట్ లాగౌట్ దే విల్ డైరెక్ట్లీ మూవ్ దిస్ లాగౌట్ పేజ్. నేను మళ్ళీ రిజిస్టర్ ఆప్షన్ చూపిస్తాను, రిజిస్టర్ కానీ
రిజిస్టర్లో లాగిన్ ఉంటుంది ఫంక్షనాలిటీ చూడండి. రిజిస్టర్లో ఇఫ్ ఏ ఆల్రెడీ యూజర్ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ లాగిన్ అని ఇచ్చేసిన ఇక్కడ ఆ యూజర్కి ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వమని. నెక్స్ట్ ఇదంతా అయిపోయిందా app.py కోడ్. ఓకే ఫస్ట్ చూడండి సింపుల్గా ఉంటుంది ఇది కోడ్ అంతా. ఫ్రమ్ క్లాస్ ఇంపోర్ట్ క్లాస్ రెండర్ టెంప్లెట్ రిక్వెస్ట్ రిడైరెక్ట్ యూఆర్ఎల్ ఫర్ సెషన్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకున్నా. అంటే ఇవన్నీ ఏంటి ఫంక్షనాలిటీస్, ఇవన్నీ ఫంక్షనాలిటీస్ ఫ్లాస్క్లోనే ఉంటాయి. సో ఇవన్నీ నేను వాడుకుంటున్నా. ఎలా వాడుకుంటున్నా అనేది చూడండి. అండ్ దిస్ ఫ్రమ్ డేటాబేస్ కనెక్షన్ ఇంపోర్ట్ getDB కనెక్షన్. ఓకే ఇక్కడ నేను ఆల్రెడీ ఈ ఫైల్ ఉంది, ఈ ఫైల్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. అంటే ఇట్స్ లైక్ ఏ మాడ్యూల్ అండి. ఇది ఒక మాడ్యూల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. పైథాన్లో ఆ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటే దాన్ని మాడ్యూలే అనాలి. ఓకే అండ్ ఇక్కడ యాప్ క్రియేట్ చేస్తున్నా. నేమ్ టెంప్లెట్ ఫోల్డర్. ఓకే అదే ఫోల్డర్ టెంప్లెట్స్ ఎక్కడ ఉన్నాయి, HTML కోడ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి పాత్లో ఫ్రంట్ ఎండ్ టెంప్లెట్స్ అని. నెక్స్ట్ app.secret key app.secret key goes to your secret key and app.root URL స్లాష్ అని పాస్ చేసిన. ఎందుకంటే ఇఫ్ ఏ పర్సన్ రిజిస్టర్ పేజ్ రాలేదనుకోండి, ఇఫ్ ఈ స్లాష్ తీసేస్తే రిజిస్టర్ పేజ్ రాదు. ఆర్ఎల్స్ అంటే ఇక్కడ స్లాష్ అనేది నేను ఇవ్వకుంటే యూఆర్ఎల్ అనేది కరెక్ట్గా డిఫైన్ కాదు. నేను జస్ట్ నార్మల్గా ఇక్కడ డెఫ్ ఇండెక్స్ అని ఎందుకు పెట్టినానంటే ఇండెక్స్ అని పెట్టండి, ఏ పేరైనా పెట్టండి మీరు, ఎంఏ హోమ్ అని పెట్టండి, ఆర్ఎల్స్ ఏ పేరైనా పెట్టండి వర్క్ అవుతుంది. రిటర్న్ టు ఫస్ట్ ఎక్కడ రిటర్న్ కావాలా, రిజిస్టర్ పేజ్కి రిటర్న్ కావాలని నేను యూఆర్ఎల్ పాస్ చేసి చెప్పేసిన ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ రిజిస్టర్కి వచ్చేసినాము. రిజిస్టర్లో మెథడ్స్ ఏమున్నాయి, గెట్ టైమ్ పోస్ట్ మెథడ్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ గెట్ టైమ్ పోస్ట్ మెథడ్స్ చెప్పినా నేను. డిఫైనింగ్ రిజిస్టర్ ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్. ఓకే రిక్వెస్ట్ చేస్తున్నాం, పోస్ట్ చేస్తున్నాం. ఏం పోస్ట్ చేస్తున్నాము రిజిస్టర్లో, యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, 3 మనము పోస్ట్ చేస్తున్నాం. ఎక్కడికి పోస్ట్ చేస్తున్నాము ఇక్కడ చూడండి, డేటాబేస్ కనెక్ట్ చేసినాగా, అంటే డేటాబేస్కి మనం పంపిస్తున్నాం ఈ డీటెయిల్స్ అన్ని. ఓకే కనెక్షన్ ఈజ్ గెట్ డేటాబేస్ కనెక్షన్, కర్సర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ యూజర్ వేర్ ఈమెయిల్ %s అని ఎందుకు ఇచ్చిన అంటే ఇట్స్ లైక్ సైబర్ అటాక్ కాకుండా, అంటే SQL ఇంజెక్షన్స్ అంటారు కదా, కొంచెం అన్న ఉంటారు పేరు, అవన్నీ కాకుండా నేను సింపుల్గా %s అని ఇచ్చేసిన. అండ్ ఈమెయిల్ ఇక్కడ చూడండి, చెక్ ఇఫ్ ఆల్రెడీ ఈమెయిల్ ఎగ్జిస్ట్. ఓకే ఈమెయిల్ అనేది రిజిస్టర్ అయి ఉంటే ఎగ్జిస్టింగ్ యూజర్ కర్సర్ డాట్ ఫిచ్ వన్. ఇఫ్ ఎగ్జిస్టింగ్ యూజర్ అంటే ఆ యూజర్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యిండు. ఇఫ్ ఇన్ కేస్ అతను మళ్ళీ మర్చిపోయి రిజిస్టర్ అవుతుండో అంటే ఏం చూపిస్తుంది అతనికి మెసేజ్ అంటే ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు, ఈమెయిల్ ఆల్రెడీ రిజిస్టర్ అయింది, అది ప్లీజ్ యూజ్ అనదర్ ఈమెయిల్ అని చూపిస్తుంది. దాని తర్వాత ఇన్సర్ట్ యూజర్ డీటెయిల్స్ ఇంటూ ది డేటాబేస్. ఓకే ఎట్లా అతను రిజిస్టర్ అయ్యేటప్పుడు డేటా అనేది ఇన్సర్ట్ అవ్వాలి కదా, అదే అందుకే కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్. యూజర్ నేమ్ తీసుకుంటున్నా, ఈమెయిల్ తీసుకుంటున్నా, పాస్వర్డ్ తీసుకుంటున్నా. అండ్ వాల్యూస్ %s అని ఇచ్చేసిన. యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. ఓకే కనెక్షన్ డాట్ కమిట్ అయిపో. ఓకే ఎగ్జిక్యూట్ అయిపోయి కమిట్ అయిపో అని చెప్పేస్తున్నా. తర్వాత క్లోజ్ చేస్తున్నా కనెక్షన్ని, కర్సర్ని కనెక్షన్ని. రిటర్న్ అండ్ రీడైరెక్ట్ లాగిన్. ఓకే అతను రిజిస్టర్ బటన్ క్లిక్ చేయగానే అతనికి ఏం డిస్ప్లే అవ్వాలా, నెక్స్ట్ లాగిన్ పేజ్ డిస్ప్లే అవ్వాలా. ఒకవేళ డీటెయిల్స్ ఆల్రెడీ ఉంటే మళ్ళీ అతనికి డిస్ప్లే అయ్యే పేజ్ ఏది, ఎర్రర్ డిస్ప్లే అయ్యి రిటర్న్ రిడైరెక్ట్ టెంప్లెట్ రిజిస్టర్ పేజే మళ్ళీ డిస్ప్లే అవుతుంది. తర్వాత app.root లాగిన్. ఇప్పుడు లాగిన్కి వచ్చేసామా. అండ్ ఇక్కడ కూడా మెథడ్స్ పాస్ చేస్తున్నా, గెట్ అండ్ పోస్ట్ మెథడ్స్. ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్. ఓకే పోస్ట్ చేస్తున్నా నేను. ఏం పోస్ట్ చేస్తున్నా, ఈమెయిల్, పాస్వర్డ్ అనేది పోస్ట్ చేస్తున్నా. ఎక్కడికి పోస్ట్ చేస్తున్నా, ఇక్కడ డేటాబేస్ కనెక్ట్ అయినాక, సో డేటాబేస్కి నేను పోస్ట్ చేస్తున్నా. ఓకే నేను పోస్ట్ చేస్తాను కదా, పోస్ట్ చేసినాక డీటెయిల్స్ ఆడ రిజిస్టర్ అయి ఉంటాయి. సో ఇక్కడ కోడ్ ఏం రాసిన చూడండి, కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ఈమెయిల్ %s and password %s email password. Okay user is equals to cursor dot fetch one. If for suppose మీ నా డేటాబేస్లో 10 మెంబర్స్ డీటెయిల్స్ ఉన్నాయి, మీరు కొత్తగా రిజిస్టర్ అయ్యి లాగిన్ అవుతారు. లాగిన్ అయినాక
నా డేటాబేస్లో ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది కదా డేటా. రిజిస్టర్ అయ్యేటప్పుడు మీరు రిజిస్టర్ అయినప్పుడే డేటా సేవ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతారో అప్పుడు మీరు రిజిస్టర్ అయినప్పుడు యూజర్ నేమ్ ఇస్తారు కదా, సో ఆ యూజర్ నేము వెరిఫై చేసుకొని మనకు ఎక్స్ప్లోర్ పేజ్ డిస్ప్లే చేస్తుంది. కనెక్షన్ క్లోజ్, కర్సర్ క్లోజ్. ఇఫ్ యూజర్ ఇన్ సెషన్, ఓకే, సెషన్లో ఉంటే యూజర్ ఐడి, యూజర్ నేమ్, రిటర్న్ రీడైరెక్ట్ యూఆర్ఎల్ ఫర్ ఎక్స్ప్లోర్. ఓకే, అతని సెషన్లో ఉంటేనే అతనికి ఎక్స్ప్లోర్ పేజ్ డిస్ప్లే అయ్యాలి. లేదు అంటే ఇన్వాల్వ్ క్రెడెన్షియల్స్ ప్లీజ్ ట్రై అగైన్ అని చూపించాలి. దాని తర్వాత సెషన్లో అంటే మీరు నా వెబ్సైట్లోనే ఉండాలి. లేదు అంటే అది సెషన్ అనేది అట్లా హ్యాండిల్ చేస్తుంది. మీరు నా వెబ్సైట్లో ఉంటేనే, ఆన్లైన్లో ఉంటేనే మీకు ఆ పేజ్ డిస్ప్లే అవుతుంది. మీరు ఆన్లైన్లో లేరు అంటే డిస్ప్లే అవ్వదు. దాని తర్వాత ఒకవేళ డిస్ప్లే అవ్వదు కదా, అప్పుడు మీరు ఏ పేజ్లో ఉంటారంటే మళ్ళీ లాగిన్ పేజ్లోనే ఉంటారు. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ పేజ్. ఇఫ్ యూజర్ ఐడి ఇన్ సెషన్, రిటర్న్ రీడైరెక్ట్ explore.html. ఓకే, ఉంటే ఎక్స్ప్లోర్ పేజ్కి వెళ్ళిపోతుంది యూజర్ నేమ్ తోటి. లేదు అంటే మళ్ళీ లాగిన్ పేజ్లోనే ఉంటారు మళ్ళీ మీరు. నెక్స్ట్ లాగౌట్ పేజ్. సెషన్ క్లియర్గా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లాగౌట్ పేజ్ డిస్ప్లే అవుతుంది అండ్ లాస్ట్కి మెయిన్ మెథడ్ క్లోజ్ అయిపోతుంది. ఓకే ఓకే ఇప్పుడు మీరు డేటాబేస్లో డేటా స్టోర్ చేయాలంటే మనకు క్వెరీ కావాలి కదా. ఆ క్వెరీ నేను ఇక్కడ రాసిన చూడండి. క్రియేట్ టేబుల్ యూజర్స్, ఐడి ఇంట్ ఆటో ఇంక్రిమెంట్, ప్రైమరీకి ఇచ్చేసిన ఐడికి, యూజర్ నేమ్ వ్యార్కేర్ 100 అండ్ ఈమెయిల్ వ్యార్కేర్ 100, పాస్వర్డ్ 225 ఇచ్చేసిన. సో ఇక్కడ ఆటో ఇంక్రిమెంట్ ఇచ్చిన ఎందుకంటే ఒక పర్సన్ రిజిస్టర్ అయినప్పుడు 1 అని ఐడి వస్తుంది, ఇంకో పర్సన్ రిజిస్టర్ అయినప్పుడు ఆటో ఇంక్రిమెంట్ కావాలిగా, అప్డేట్ కావాలిగా డీటెయిల్స్ అనేటివి. సో అందుకే ఆటో ఇంక్రిమెంట్ 2, 3, 4 అట్లా వస్తుంటుంది. సో ఈ క్వెరీని మనం MySQLలో పేస్ట్ చేద్దాం, కాపీ చేసుకొని. నెక్స్ట్ MySQL. ఓకే, MySQL ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ అయింది. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసిందా. MySQL మనం వచ్చేసినాము. నెక్స్ట్ యూస్ మన డేటాబేస్ యూజ్ చేసుకోరా. ఓకే, డేటాబేస్ చేంజ్. ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేయాలి కాల్కీలో. ఓకే, కాపీ వేసుకున్నాక డైరెక్ట్ పేస్ట్ చేసేద్దాం. ఓకే, క్వెరీ సక్సెస్ఫుల్, క్వెరీ ఓకే అయిపోయింది, మనకు టేబుల్లో క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము మన టర్మినల్లో సర్వర్ రన్ చేద్దాము. టర్మినల్ ఓపెన్ చేసిన. సో మీరు రన్ చేసేటప్పుడు మనం ఈ బ్యాక్ ఎండ్ పాత్లో ఉండే మనం రన్ చేయాలి, లేదంటే రన్ కాదు. జాగ్రత్త, ఇక్కడ అందరు ఇక్కడ మిస్టేక్ అవుతారు. ఈ యూజర్ అథెంటికేషన్లో ఉండి అంటే మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉండి రన్ చేస్తారు సర్వర్ని, రన్ కాదు. బ్యాక్ ఎండ్లో ఉంది చూడండి app.py అనేది, ఇక్కడికి వచ్చి రన్ చేయాలి. ఓకే, పైథాన్ స్పేస్ app.py రన్ సర్వర్. ఓకే, రన్ అవుతుంది ఇప్పుడు సర్వరు. రన్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ టు డేటాబేస్. డేటాబేస్ కూడా సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది. పేజ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఏ మెథడ్ వర్క్ అవుతుంది, గెట్ మెథడ్ వర్క్ అవుతుంది. గెట్ మెథడ్ ఏ పేజ్ని తీసుకొచ్చింది, రిజిస్టర్ పేజ్ని తీసుకొచ్చింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు చూడండి ఇక్కడ రిజిస్టర్ పేజ్ వచ్చిందా. ఓకే, ఇప్పుడు మనం ఏమిద్దాం పేరు, ఫర్ సపోజ్ రాము అని ఇద్దాం. RAMU రాము, RAMU @gmail.com అండ్ పాస్వర్డ్. ఇక్కడ చూడండి రిజిస్టర్ అవుతున్నా. లాగిన్ పేజ్ వచ్చేసిందా డైరెక్ట్. ఇక్కడ టర్మినల్లో చూడండి ఇది ఇక్కడ మనకు పోస్ట్ మెథడ్లో రిజిస్టర్ డీటెయిల్స్ సేవ్ అయిపోయినాయి డేటాబేస్లో. ఇప్పుడు మనకు గెట్ మెథడ్ ద్వారా లాగిన్ అనే పేజ్ వచ్చింది మనకు. ఓకే, ఇప్పుడు అవి సేవ్ అయినాయో లేదో తెలుసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. ఓకే, చూడండి రిజిస్టర్ అయినందుకు సేవ్ అయిందా డేటా అంటే సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుందా. రిజిస్ట్రేషన్ వర్క్ అవుతుంది. ఇప్పుడు అథెంటికేషన్ అంటే లాగిన్ కదా, ఇప్పుడు లాగిన్ చేస్తున్నాం కాబట్టి అథెంటికేట్ అవుతున్నాం. డీటెయిల్స్ ఉంటే మనకు ఎక్స్ప్లోర్ పేజ్ వస్తాయి, లేదు అంటే రాదు. ఓకే, లాగిన్ అవుతున్నాము. ఈమెయిల్ ఏమి ఇచ్చినాం,
ramu@gmail.com అండ్ పాస్వర్డ్ లాగిన్ అయిపోయినా. ఓకే, లాగిన్ అయిపోయినాక మనకు ఇక్కడ విఎస్ కోడ్లో చూడండి ఫస్ట్. ఓకే, పోస్ట్ లాగిన్ వర్క్ అయింది. వర్క్ అయిన తర్వాత చెక్ చేసుకొని అప్పుడు మనకి ఏం రిటర్న్ చేసింది, గెట్ మెథడ్ ద్వారా ఎక్స్ప్లోర్ పేజ్ని డిస్ప్లే చేసింది. ఇప్పుడు అందులోనే ఉన్నాగా చూడండి, పాత ఎక్స్ప్లోర్ పేజ్లోనే ఉన్నాగా. వెల్కమ్ రాము, ఫైండ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ హియర్. ఇప్పుడు లాగౌట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ టర్మినల్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ విఎస్ కోడ్లో మళ్ళీ ఏ పేజ్ డిస్ప్లే చేసింది, మనం గెట్ మెథడ్ ద్వారా లాగౌట్ పేజ్ని డిస్ప్లే చేసింది. అంటే సక్సెస్ఫుల్గా మనకి ఇదంతా వర్క్ అయింది అన్నట్టు. ఓకే, యూ హ్యావ్ బీన్ లాగౌటెడ్, థ్యాంక్స్ ఫర్ యువర్ విజిటింగ్, క్లిక్ బిలో టు రిజిస్టర్ అగైన్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్, మళ్ళీ రిజిస్టర్ అయ్యిందిగా రాము. సో లాగిన్ అవుతే మళ్ళీ ఎక్స్ప్లోర్ పేజ్ వస్తుంది. ఓకే, సో ఈరోజుకి ఇంతే గైస్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో అర్థం కాకుంటే మళ్ళీ చూడండి, అర్థమవుతుంది ఖచ్చితంగా. మెల్లగా చూడండి, అర్థమవుతుంది. బాయ్.